తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ కారణంగా రానున్న 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో వానలు పడతాయని ప్రకటించారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. ఇవాళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా వర్షాలు తీవ్రంగా పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం, ఈ వర్షాలు ఎన్ని రోజులు పడతాయి? వీటి ప్రభావం ఎలా ఉంటుంది? మనకి ఉత్తర రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల దీంతో పాటు 16 డిగ్రీల మధ్య ఒక షియర్ జోన్, ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఏ జిల్లాలకు మీరు ఏ అలర్ట్ ఇచ్చారు? అంటే ఈ వచ్చే 2 రోజులు కూడా మనకి వర్షపాత సూచన ఉన్నందున మొత్తం 2 రోజులు కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారీ వర్షపాత సూచనలు ఉన్నందున ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, దీంతో పాటుగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ పరిసర ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకు కూడా హెవీ రెయిన్ఫాల్ అంటే భారీ వర్షపాత సూచనలు అయితే అందించడం అయితే జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వర్షపాత సూచన ఉన్నందున జీహెచ్ఎంసీ కూడా ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ వర్షాలు రైతులకి మేలు చేకూరేలా ఉన్నాయి అంటే రైతులు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి? ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటికి ఈరోజు కూడా వర్షపాత సూచన ఎక్కువగా ఉన్నందున రేపు కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నందున ఈరోజు అంటే రేపు విత్తనాలు విత్తుకోవడం వల్ల కొద్దిగా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే నైరుతి ఋతుపవనాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని తాకడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఎక్కడి వరకు చేరుకున్నాయి? ప్రస్తుతానికి మెదక్, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల వరకు ఉన్నాయి. మనకి ఇంకొక 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా చేరుకునే అవకాశం. రైట్, మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అయితే రైతులకు చాలా మేలు జరుగుతుందని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అలాగే ఈ వర్ష ప్రభావం అనేది మరో 4 రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాలని కూడా సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్.